పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు రైతులకు కేంద్ర ప్రభుత్వం దసరా కానుకనండి. ఒక్కొక్కరికి 2,000 రూపాయలు జమ చేస్తారు. దానికి కావాల్సినటువంటి విధి విధానాలు, ఖచ్చితంగా అకౌంట్లో పడాలంటే ఇబ్బందులు లేకుండా ఉండాల్సినటువంటి వ్యవహారాల గురించి కేంద్ర ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పిందంటూ పెట్టుబడి సాయం కింద రైతులకు ప్రతి ఏడాది అందిస్తున్న కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి డబ్బులను అందించనుంది. ఇప్పటి వరకు 17 విడతలు అందించిన ప్రభుత్వం 18వ విడతకు సంబంధించి సాయం చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం దేశంలోని రైతులకు 6,000 రూపాయలు అందిస్తుందండి. ఇది 3 విడతలుగా ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ప్రతి విడతలో 2,000 ఇస్తూ పోతుంది. 18వ విడతకు సంబంధించి ఈ 2,000 రూపాయలు అక్టోబర్ 5న రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది. అయితే ఇప్పటికే చాలామంది రైతులు పట్టా భూమి ఉండి కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన డబ్బులు పొందలేకపోతున్నారు. వారు ఎలా పొందాలంటే దేశవ్యాప్తంగా దాదాపు 12 కోట్ల మంది రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం లబ్ధిదారులుగా ఉన్నారు. వీరికి ప్రతి సంవత్సరం 6,000 చొప్పున 3 విడతలుగా అందిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో ఉత్తరప్రదేశ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదటి విడత డబ్బులను విడుదల చేశారు. మరి ఇప్పుడు అక్టోబర్ 5న 2వ విడతకు సంబంధించిన నిధులు రిలీజ్ చేస్తున్నారని చెప్తున్నారు. అయితే చాలామంది రైతులు వివిధ కారణాల వల్ల పథకం డబ్బులు పొందలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ కేవైసీ అప్డేట్ చేయించుకోకపోవడం వల్లే వీరు ఈ పథకానికి దూరం అవుతున్నట్టు తెలుస్తుందని చెప్తున్నారండి. అయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఈ కేవైసీ పొందాలంటే ముందుగా పీఎం కిసాన్ పోర్టల్లోకి వెళ్ళాలని చెప్తున్నారు. ఆ తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేయడం ద్వారా దీనిని లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేయడం వల్ల ఈ కేవైసీ అప్డేట్ పూర్తవుతుందని చెప్తున్నారు. అది మీకు తెలియకపోతే దగ్గరలోని మీ సేవా కార్యాలయంలోకి వెళ్ళి కూడా ఈ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు. ఈ కేవైసీ అప్డేట్ చేసుకోవడం వల్ల పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన డబ్బులు పడతాయని అధికారులు చెప్తున్నారు. అయితే కొందరు అవగాహన లేకపోవడం వల్ల ఈ కేవైసీ అప్డేట్ చేసుకోవడానికి వెనకాడుతున్నాడు. దేశంలోని రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో 2019లో ఈ పథకాన్ని ప్రారంభించింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 12 కోట్ల మంది రైతులు లబ్ధిదారులుగా మారిపోయారండి. అయితే చాలామంది ఇంకా ఈ కేవైసీ అప్డేట్ చేసుకుంటే ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. గతంలో ఈ సహాయాన్ని 10,000కు పెంచుతారన్న వార్తలు వచ్చాయి. కానీ దానిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. 6,000 రూపాయలు మాత్రమే అందిస్తుంది. అంతేకాకుండా ఒక కుటుంబంలో ఎంత భూమి ఉన్నా 6,000 రూపాయలు అందిస్తామని చెప్తున్నారు. అయితే రానున్న రోజుల్లో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలని రైతులు ఎదురు చూస్తున్నారండి.